2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు. మరొక నిమిషంన్నర వ్యవధిలోనే ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. Ladies and gentlemen, we also take the pleasure in a few moments from now, Chief Minister Designate Sri Nara Chandrababu Naidu Garu, along with the Prime Minister of India, Sri Narendra Modi ji, will join us on stage. పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళ్తాం. ఒకే ఒక్క నిమిషం ఉంది. వారు వస్తారు, అభివాదం తీసుకుంటారు. ఆ వెంటనే పోలీస్ బ్యాండ్ పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వైపు వస్తారు. దాంతో ఎన్నుకున్నటువంటి